అయితే ఇంకోటిసారి మనకి ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం కూడా దాదాపు 4 రోజుల నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు. మీ పర్టికులర్గా మీ తరఫు నుంచి ఎవరన్నా మిమ్మల్ని డిస్కరేజ్ చేయటం కానీ ఎట్లంటే పీకుతూనే ఉంటారండి చాలామంది, రైట్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఇవి జరిగిన తర్వాత ఇంకా ఎక్కువైంది. నేను అదే చెప్పాను, మీకు ఎప్పుడైనా సరే అలా అనిపిస్తే ఒకసారి, అంటే నాకు ఇంత సపోర్ట్ మీడియాలో దొరుకుతుంది అండ్ కొన్నిసార్లు తమ్నైల్స్ ఇవ్వబెడుతుంటారు, కొన్ని మీడియాస్లో అదే పనిగా నన్ను తిట్టించడం, ఇట్లాంటి పనులని ప్లాన్స్ చేస్తుంటారు, ఇట్లా కావాలనే చెబుతూ. ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ అనే విషయం నాకు తర్వాత తెలిసింది. దట్స్ ఓకే, వాళ్ళ విజ్ఞత అది. అంత నేను ఓకే అవన్నీ వదిలేస్తే, బట్ నేను ఒకటే చెప్పా, వాళ్ళు ఎంత నీచమైన భాష మాట్లాడినా వాళ్ళ సంస్కారమే తెలుస్తుంది. నేను ఏ రోజు ఒక్కరోజు కూడా ఆన్ మీడియా నేను ఒకసారి ఆ అమ్మాయిని కూడా, అది కూడా ఆ అమ్మాయి నాకు పర్సనల్గా కాల్ చేస్తే అన్నమాట, రాజ్ తరుణ్ నువ్వు మస్తాన్ సాయితో ఎందుకు ఉన్నావు, అదే ఆ మాట, అది కూడా కాల్లో అన్నాను తప్ప ఏ రోజు సభ్యత మరిచి నేను మీడియాలో ఒక్క మాట మాట్లాడలేదు. అండ్ ఆ రోజు ఆ కాల్లో కూడా ఆవిడ ఎప్పుడు బూతులు తిట్టలేదు, లుచ్చాదానాన్ని కూడా లేదు, లుచ్చా పనులు చేసే నువ్వు నాకు చెప్తావా అది కూడా పర్సనల్ కాల్ అది. కానీ ఆన్ మీడియా ఓకే అంటే వాళ్ళు తిట్టచ్చు. ఇప్పుడు నేను వచ్చి బూతులు మాట్లాడతానండి మీడియాకి వచ్చి, మీరు వేస్తారా? మనకు ఒక విజ్ఞత ఉంటుంది కదా. సో అదేదో అంటారు కదా, చెప్పేవాడికి బుద్ధి లేకపోతే నీ బుద్ధి ఏమైందిరా అని. సో అలా వేసుకుంటున్నారు చక్కగా. ఏదైతే తిట్టారో అది దాన్ని ఏమంటారు షార్ట్స్ లాగా కట్ చేసి అదేదో పెట్టుకొని ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. నేను నా పాయింట్, వాళ్ళని కూడా వాళ్ళ సంస్కారం అది, వాళ్ళ హీనమైన సంస్కారం, వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళ సంస్కారం ఏమైంది, ఒకటి తప్పుగా మాట్లాడారు అని చెప్పాను. సపోజ్ ఎవరన్నా వచ్చి నేను బట్టలు దించుకొని నేను చూపించాను అనుకోండి, చూపిస్తావా? లేదు, బ్లర్ అయినా చేయాలి కదా, లేకపోతే పక్కనైనా పెట్టాలి కదా. బూతులు మాట్లాడినప్పుడు బీప్లైనా వేసుకోవాలి కదా. ఏమీ లేదు, చక్కగా వదులుతున్నారు. అంటే వాళ్ళకు ఒక దాంట్లో ఒక సెన్సేషన్ అవుతుంది, మనకి రేటింగ్లు వస్తాయో, ఇలాంటి చిల్లర ఆలోచన. ఓకే, అది ఐ డింట్ లైక్ దట్. వాళ్ళకన్నా ఎవరైతే వాటిని అయిన తర్వాత కూడా, లైవ్ అయిన తర్వాత కూడా కట్ చేసే ఛాన్స్ వాళ్ళ దగ్గర ఉంది, కానీ చేయకుండా షార్ట్లు పెట్టుకొని అలా పెట్టుకొని వాళ్ళకు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు అంతే. ఓకే, అయితే ఇంకోటండి, మనకు మీరు Day 1 మీరు బయటకు వచ్చిన రోజు మీ పైన అగ్రెసివ్గా మాట్లాడిన ఉన్నారు. ఇప్పుడు లైక్ కరాటే కళ్యాణ్ కావచ్చు, ఎవరైనా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళ స్టాండ్ అలానే ఉందా ఏంటి? అదే ఆవిడ మాట్లాడచ్చు, ఆవిడ ఒక తిట్టిన ఒక పెద్దవాళ్ళు ఒక మాట అన్నా, వెధవా అన్నాను, ప్రాబ్లం లేదు. నన్ను తిట్టు పర్లేదు, ఫ్యామిలీని తిట్టడం దిస్ ఈజ్ నాట్ యాక్సెప్ట్. రీసెంట్గా తను యూ కెన్ హ్యావ్ అ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, నువ్వు నా అభిప్రాయంతో విభేదించు. ఆవిడ అదే చేసింది. ఫస్ట్లో ఆవిడకి అంటే ఇన్ని ఫ్యాక్ట్స్ తెలియదు కాబట్టి, నేను డీప్గా ఇన్వాల్వ్ అయిన నాకు తెలుసు. అదేదో సినిమాలు చెప్తారు, ఆడేం తెలుసు, ఆడు చిన్నపిల్లాడు, ఫస్ట్ నుంచి వీడి ఫాలో అవుతున్నాడు, వీడికి తెలుసు కదా అన్నట్టు. సో వాళ్ళకి తెలుసుకున్న తర్వాత దే టుక్ ఏ యూటర్న్. ఓకే, బట్ ఆవిడ అన్నదానికి నాకు ఏ రోజు కోపం లేదు. కరాటే కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకా ఆయన చిట్టిబాబు గారు కూడా ఏదో వాడు ఒక వెధవండి, వాడు బ్రోకర్ అండి, సరే తిట్టుకోండి సార్, నాకేం ప్రాబ్లం, దానివల్ల నాకేమీ ఇది లేదు. సరే మీరు పెద్దవాళ్ళు, మీరు ఒక మాట అన్నా కూడా నాకు, కానీ లిటరలీ ఫ్యామిలీని కించపరుస్తూ మాట్లాడే మాటలు అది అబ్జెక్షనబుల్. అది కూడా వాళ్ళ అనడం కన్నా మీడియా వాటిని బీపులు లేకుండా అలా వదిలి ఎంజాయ్ చేయడం అనేది ఇంకా అబ్జెక్షనబుల్. ఓకే, ఇప్పుడు కరాటే కళ్యాణ్ గారు కూడా రీసెంట్గా ఒక వీడియో చూశాను, నన్ను చీట్ చేస్తుంది లావణ్య అని చెప్పేసి, లేకపోతే నేను మోసపోయానని చెప్పేసి ఇట్లాంటి వీడియోలు చూశాను. ఏంటి అసలు కరాటే కళ్యాణ్ అంటే ఏంటి? ఆవిడకి ఏమన్నా అంటే ఆవిడకి కూడా ఏమన్నా బెదిరింపులా, లేకపోతే బెదిరింపులు, లిటరలీ బెదిరింపులు. వన్స్ షీ కేమ్ టు నో హర్, నేను ఎప్పుడైతే మీడియా ముందుకి ఇవన్నీ ఒక్కొక్కటి సాక్ష్యం తీసుకొస్తున్నానో, మీరు ఫస్ట్లో గమనించండి, ఫస్ట్ 1 week or 5 days అయ్యో సపోర్ట్ లావణ్య, జస్టిస్ లావణ్య, పాపం ఆడుకూతురు అన్యాయం అయిపోయింది, ఇవన్నీ కూడా పెట్టుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే మనం ఒక్కొక్కటి తీసుకొస్తున్నాం మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. సేమ్ వే దే ఆర్ లాట్ ఆఫ్ 95% ఆర్ కన్విన్స్డ్, ఈవెన్ ద కోర్ట్ ఈస్ కన్విన్స్డ్ కదా. సో ఇంకా ఎక్కడ ఉండుంటారు అంటే వాళ్ళని ఆవిడతో ఐడెంటిఫై అయిపోయి, నాకు ఒక ఆవిడ మెసేజ్ పంపించింది రీసెంట్గా, సార్ నేను ఒక లేడీని, ఆ అమ్మాయి అంత ఇదిగా దారుణంగా అరిచిందంటే ఆవిడ ఎంత అగోని, ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటుంది ఆ క్షణంలో, అది ఇది అని చెప్పింది. అంటే అమ్మ అది డైలీ అఫైర్ అమ్మా, ఆ ఒక్కరోజే కాదు, మీకు అలాంటివి 100 రికార్డులు ఉన్నాయి, రోజు ఇదే జరుగుతుంది మీరుగా. సో మీరు ఆవిడతో ఐడెంటిఫై చేసుకోవకండి, సాధారణ మహిళ కాదు. సీజ్ సంథింగ్ లైక్ ఒక అమ్మాయి బిహేవియర్ చూస్తే ఒక సైకోపాతో, ఒక నార్సిస్టిక్కో ఇలా అనిపిస్తుంది ఆ ఆడియో కాల్ వింటే ఎవరికైనా కూడా. ఓకే,
సో మీరు ఏదో ఒక్క ఇన్సిడెంట్ ఆవిడ చెప్పిందనో లేకపోతే దాన్ని కనెక్ట్ చాలామంది బీపులు లేకుండా విన్నవాళ్ళు చాలా తక్కువ మంది. మీడియా వాళ్ళకే అదృష్టం దొరికింది. చాలామంది తన తరఫున కాకుండా అగెనిస్ట్గా మాట్లాడే వాళ్ళందరికీ బెదిరింపులు వెళ్తున్నాయని చెప్పేసి నాకు తెలిసి మీకు కూడా వచ్చే ఉండి ఉంటుంది. ఆఫ్ కోర్స్ రకరకాల బెదిరింపులు ఉంటాయి వీటిలో. ఏంటంటే ఫస్ట్ బెదిరింపు, మీకు ఆవిడకి ఏ రకమైన కనెక్షన్, మీ గుట్టి ఏమి దొరకలేకపోతే ఎమోషనల్, నేను చచ్చిపోతా, మీ పేరు రాసి మీ ఆఫీస్కి వచ్చి సూసైడ్ చేసుకుని చచ్చిపోతా, ఇది ఫస్ట్ బెదిరింపు. ఓకే, అది ఎటుగా జరగదు. ఓకే, తర్వాత మీరు ఆవిడతో మాట్లాడినప్పుడు కాల్ రికార్డ్స్ ఏమైనా ఉంటే ఫస్ట్ అవన్నీ మీతో కూడా అది అట్లా బిహేవ్ చేస్తారా? చచ్చిపోతానని ఇవన్నీ నేను ఒకసారి మాట్లాడా. అంతకుముందు 2-3 సార్లు నా నంబర్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఒక డ్రగ్ పెడ్లర్ నంబర్ నా ఫోన్లో ఉంటే రేపు ఆవిడ ఎక్కడైనా పట్టుబడితే పోలీసులు నాకు కూడా ఫోన్ చేస్తారు, నాకు ఆ పెంటొద్దు అని చెప్పి నేను ప్లీజ్ డోంట్ గివ్ మై నెంబర్ అని చెప్పాను. ఆయన కూడా ఈజీయే కదా నా నెంబర్ పట్టుకోవడం. పట్టుకుంది, ఫోన్ చేసింది, లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాను, అప్పటి నుంచి మళ్ళీ చేయలేదు. ఓకే, సో తర్వాత ఇంకా ఫిజికల్ అటాక్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు కేసు కొంతమంది మాట్లాడేవాళ్ళు ఏంటంటే ఇది జస్ట్ యాంటిసిపేటరీ బెయిల్ మాత్రమే, అదే అలా మాట్లాడే వాళ్ళందరినీ కూడా నేను కేసు క్లోజ్ అవ్వలేదు, కరెక్ట్, దట్ ఈస్ వ్యాలిడ్ పాయింట్. ఎట్లా జడ్జ్ చేస్తారు మీరు అని చెప్పి? ఎట్లా జడ్జ్ చేస్తాము అంటే మీరు ఒక్కసారి ఆ వాదనలు కనుక వినుంటే, ఎనీబడి హూ హ్యాస్ సీన్ ద లైఫ్ ఆర్ చూసిన వాళ్ళని అడగండి ఎంత క్లియర్ కట్గా కన్విన్స్ అయ్యి ఆ జడ్జి గారు తీర్పిచ్చారనేది. క్వాష్ చేసుకుంటే కూడా తొందరగా అయిపోతుంది, 1 నెల మోస్ట్ లైక్. అంటే జనరల్లీ కోర్ట్ టైమింగ్ బట్టి ఈ దసరా సెలవులు అవి ఉంటాయి కదా, సో మోస్ట్ లైక్లీ 1 month. అండ్ మీరు గమనిస్తే తర్వాత ఆయన వాళ్ళ లాయరు శంకర్ మాట్లాడిన మాటల్లో కూడా ఆవిడ కొన్ని ఫ్యాక్ట్స్ మాకు చెప్పలేదు, మేము అడగడం కూడా భావ్యం కాదు అని లాస్ట్ మాట్లాడడం జరిగింది. ఏంటి ఆ ఫ్యాక్ట్స్? నేను తీసుకొచ్చాను. తర్వాత ఆవిడని అడిగారు, ఏంటమ్మా నాకు ముందే, అంటే ఇది నాకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్, ఐ కెన్ ప్రూవ్ దట్ ఆల్సో. ఆయన ఆవిడని అడిగారు ఈ మాట, ఐ కెన్ ప్రూవ్ దిస్, ఊరికే చెప్పట్లా, ఎందుకు చెప్పలేదు నాకు ఇవన్నీ కూడా ముందే చెప్పలేదు అని ఆయన అడగడం. తర్వాత ఇంకా ఆల్రెడీ దిగాక చేయాల్సిందే కదా, ఏదో రకంగా తన ఏమంటారు క్లయింట్ అంటారా, ఆయన సేవ్ చేసుకోవాలి కదా, అందుకని ఇంకా రకరకాలుగా ఈ వెడ్డింగ్ కార్డులు ఇంకా రకరకాలు చూపిస్తున్నారు. ఓకే, వెడ్డింగ్ కార్డులు కూడా చూపించారా? చూసి ఇప్పుడు కాదు కదా, అప్పుడే చూపించారు మనకి, మీడియా ముందుకు వచ్చి చూడండి ఒక వెడ్డింగ్ కార్డ్ అని చెప్పి చూపించారు కదా. ఓకే, అది నేను మిస్ అయ్యాను. ఎంతసేపు అండి వెడ్డింగ్ కార్డు కొట్టడం అనేది ఎవరికైనా అర్థమైపోతుంది అది. ఓకే, సో అదే సేమ్ వాదన ఇక్కడ వాదించిందే కోర్టులో కూడా వాదించారు, బట్ దే డింట్ బై దిస్ హిస్ పాయింట్.